పాలు బిందె పాలు వేడిగా ఉన్నాయా? బరువుగా ఉన్నాయి. సిల్వర్ గ్లాసు, స్టీల్ గ్లాసు సింక్ లో ఉన్నాయి. వద్దులేండి, వచ్చిన రోజే వింబార్తో ఎందుకు. బోర్లించి బిందె బోడిగా ఉంది అందుకు. ఆవు పాలు, ఆరోగ్య పాలు, ప్యాకెట్ పాలు సగం తాగివ్వండి చాలు. పంచదార లేదు అసలు. కాసేపు కింద పెడతారా మీ కాళ్ళు? పతియే ప్రతిపక్ష దైవం. శీఘ్రమే కళ్యాణ ప్రాప్తి, అదే శీఘ్రమే సుపిత్ర ప్రాప్తిరొత్తు. ఇలాంటి ఆశీర్వాదనాలు అలవాటు లేవు. ఫార్మాలిటీకే తప్ప ఇలాంటివి నాకు అసలు నచ్చవు. రంగు మారినట్టున్నాయి. మోడర్న్ మల్లెపూలు కావు, అవి కనకంబరాలు. పండు ఉండు. ఆ కొవ్వొట్టుతో పొడి చేసిన కేక్ ని, అగరొత్తో అని చేసిన అరటిపండు నేను తినను. కావాలంటే కాకినాడ కాజా నీకు, పాలకొండ పాలకోవా నాకు. కాజా కాగయ్య కొరుకు తినే అలవాటు లేదనుకుంటా. చిన్న కాజా ఇంకోటి తింటారా? రెండు ఇవ్వండి. తినేటప్పుడు మాత్రం మీరు సిగ్గుపడట్లేదు. గట్టానికి ముందు కొన్ని నిజాలను బయట పెట్టాలి. 1000 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయమన్నారు, నేను 2 ఆడాను. ఏజ్ విషయంలో 5 ఏళ్ళు తగ్గించాను. శాలరీ విషయంలో సగం శాలరీ పెంచి చెప్పాను. 1000 ఉండకపోవచ్చు గానీ కొన్ని నేను ఆడాను. హైట్ కి హీలేసి 3 ఇంచులు, సగం చుట్టుకి సగరం వేసి 5 అంగుళాలు పెంచాను. పాపానికి పాపం, చెల్లుకు చెల్లు. పర్లేదు. ఇంకా అబద్ధాలు అవ్వలేదు. నేను డిగ్రీ డిస్కంటిన్యూ. అదేంటి మీ అమ్మ డిగ్రీ అయిపోయిందని చెప్పింది? అయిపోయిందిలో అయ్యే అబద్ధం, పోయింది వరకు నిజం. ఇంటర్మీడియట్ లో మా పాప కాలేజ్ ఫస్ట్ అని చెప్పింది. మా కాలేజ్ పేరు ఫస్ట్. మన జాతకాలు కూడా కలవలేదు. మరి కలిపేశారు. ఎవరు అంటే నీది మీనరాశి కాదా? సింహరాశి. అంటే నాది మేషరాశి. మేక బలవాల్సింది భర్త అయ్యానా ఏంటి? భయపడకండి, మీరు బయటపడ్డారుగా. మీరే కదా 1000 అబద్ధాలు ఆడిన పెళ్లి చేయమన్నారు. మరి ఇన్ని అబద్ధాలా? అరవకండి. అరిస్తే మర్యాద ఇవ్వడానికి ఇవే మంచి గడియలు అన్నారు. ఇలాంటి ఘట్టాలు మీకు రావు, దొరకవు. బెదిరింప, తెగింపు. మీ అమ్మతో ఒకసారి మాట్లాడాలి. మా అమ్మ నాతో తప్ప ఇంకెవరితో మాట్లాడదు. మీ నాన్నతో ఒకసారి మాట్లాడాలి. మా నాన్న మా అమ్మతో తప్ప ఇంకెవరితోనూ మాట్లాడదు. దామేసర్ ఎత్తు పోసుకునే అలవాట్లేదా? ఎత్తు పొడిచే అలవాటు నీకు ఉంది కదా. అరవకండి. అరిస్తే బాత్రూమ్ లో హార్పిక్ ఉంది చూసారా? చూశాను. నా దగ్గర ఇంజెక్షన్ ఉంది, అది మీరు చూడలేదు.